మార్నింగ్ బ్రదర్. బ్రదర్ గుడ్ మార్నింగ్. అన్న ఇప్పుడు ఈ చెట్ల పన్న చెవల పన్న తిప్పి ఈ ఆరోగ్యం అయితే ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఉన్నాం కనుక ఖరాబ్ అవుతుంది. తమ్ముడు నార్మల్ అయితే ఇక్కడ తట్టుకోలేదు. అలవాటు ఉండాలి కదా, ఎండకు ఎండాలి, వానకు తడవాలి, చలికి వనకాలి, ఇదే కదా జీవితం. జీవితం అంతా బాగానే ఉంది కానీ ఉమ్. ఈ రోజు ఈ మోటివేషన్ ఈ జియాలజీ చెప్పి రాళ్ళు రప్పలు అంతా చెప్తున్నా. ఇదంతా రైతుల కోసం. అవును నువ్వు మోటివేషన్ క్లాసులు కూడా ఇస్తావు. అవును. అంటే నీ మోటివేషన్ వల్ల ఇన్స్పైర్ అయ్యి మంచి బాగుపడాలి చాలా మంది ఉన్నారు కదా. తెలుసా నీకు చాలా మంది తెలుసు. నేను లైవ్గా మాట్లాడడం ఎప్పుడైనా వాళ్ళతో? వెరీ గుడ్. ఏమంటే మోటివేషన్ కూడా పిల్లలకు ఇప్పుడు బీటెక్ పిల్లలు ఉన్నారు, ఎంటెక్ పిల్లలు, వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, పుస్తకాలు చదువుతారు. ఎస్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. క్లాసులు వినడం అనేది చాలా తక్కువ. ఎస్ ఎస్. అది కొంతమంది కోచింగ్ పోయి పుస్తకాలు ఎక్కువ చదువుతుంటారు. అవును. ఆడ పుస్తకాలు ఏంటంటే పాస్ కావడం కోసం చదువుతారు కానీ ఆడ ఎట్లా గ్రోతింగ్ పెంచుకోవాలనేది ఎవరు చాలా తక్కువ మంది చెప్తారు. నువ్వు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తావు. అంటే మన దాంట్లో చాలా మంది ఉద్యోగస్తులు కూడా నీ దగ్గరికి 500 రూపాయలకు పనికొచ్చినోడు కూడా ఇలా పనికొచ్చినోడు ఆడు పనికొచ్చినోడు అయ్యాడు. మంచి లక్షలలో సంపాదిస్తున్నారు. లక్షలలో సంపాదిస్తారు. ఎస్. అంటే చాలా మంది గ్రూప్ 2 ఆఫీసర్స్ చాలా మంది, గ్రూప్ 2 హైడ్రోజియాలజిస్టులు అయ్యారు, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రూప్ 3 ఇంజనీర్లు, గ్రూప్ 3, గ్రూప్ 4. నా రూమ్మేట్ ఒక అబ్బాయి ఉండే తిరుమలేష్ అని, ఆయన ఈ మధ్య గ్రూప్ 3 అయ్యండి. అప్పాల జూనియర్ అసిస్టెంట్ వచ్చింది. ఆయనకి యాదాద్రి భువనగిరి జిల్లాలో నా స్టూడెంట్కి వచ్చింది, యూపీఎస్సీ వచ్చింది. చాలా మంది. ఇంకోటి ఒక ఫ్రెండ్ ఐపీఎస్ అయ్యాడు. ఇన్ని చెప్తాడు సార్, మోటివేషన్ ఎందుకు చెప్పాడు అనే ఆలోచన అవతల కలుగుతుంది. ఇవి నా నుండి ఏం చెప్పాలనుకుంటున్నావు? అది చెప్పు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? మోటివేషన్ అచ్చా, మనకన్నా కింద రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్పినావు కదా, ఒకసారి అతనికి ఇతను కర్ణాటక తప్ప అతనికి వేరే లాంగ్వేజ్ రాదు, మన తెలుగు లాంగ్వేజ్. తెలుగు రాదు. సో అలాంటప్పుడు తెలుగు రాదు కదా, తెలుగు మనకు అసలు ఏం అర్థమవుతలేదు. ఇట్లా చాలామందికి నేను దగ్గర 2011 సంవత్సరం నుంచి నేను పబ్లిక్ సెక్టార్లో జియాలజిస్ట్గా జాయిన్ అయిన తర్వాత చాలామందితో మాట్లాడినా, దగ్గర ఒక 5-6 లక్షల మందితో లైవ్గా మాట్లాడవచ్చు. ఇట్లా మనం సర్వే చేస్తున్నప్పుడు కావచ్చు, ఫోన్ కాల్ కావచ్చు, అట్లా మాట్లాడవచ్చు. అయితే నేను గమనించిన విషయం ఏంటంటే, మనిషి తప్ప తన యొక్క కోపాన్ని, ఆవేశాన్ని, సంతోషాన్ని, బాధల్ని పంచుకునేది ఒక జీవి ఉంది భూమి మీద ఉంది అంటే ఒక మనిషి తప్ప ఏ జీవి కూడా ఒక పిట్ట చెప్పదు. ఆమె కిచ్ కిచ్ అని చెప్తుంది, ఒక ఆవు అంబా అని చెప్తుంది, కుక్క బోబో అని అరుస్తుంది. కోపం వచ్చిన ఒకలాగా నవ్వినప్పుడు నవ్వుతాయి, కుక్కలు నవ్వుతాయి. మనిషి అయితే నవ్వగలుగుతాం. మన మనసులో బాధలు చెప్తాం, నాకు బాధ ఉంది, నాకు బాధ ఉంది అంటే దాన్ని చెప్పుకోగలుగుతాం. కానీ మనిషి దేవుడిచ్చిన గొప్ప వరం మాట్లాడడం, ప్రేమగా మాట్లాడదాం. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, అంతగా ద్వేషిస్తే ఏమొస్తుంది? జీవితం ఒకటే.